శంభో శంకర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మాతా కనకదుర్గ తుయిద్దయ వనదేవతల సమ్మక్క సారక్క తుయిద్దయ ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ కంచి కామాక్షి మధుర మీనాక్షి తుయిద్దయ. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 2వ రాశి వృషభ రాశి వారి జ్యోతిష్యం ఎలా ఉందో చూడు జానకిరామ్. భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉంది, గ్రహ బలాలు ఎలా ఉంది చూడు. వారి జ్యోతిష్యం అనుకున్న పని నమ్మిన పని జయం. వృషభ రాశి వారి జాతకంలో చెప్పాలంటే భోళా శంకరుడు వచ్చిండండి. చాలా వరకు శుభయోగం ఉంది వారి జాతకంలో. వెంకటేశ్వర స్వామి వచ్చిండు. శుభకార్యంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది వృషభ రాశి వారికి. కానీ దాంపత్య జీవితంలో మాత్రం చాలా చిక్కులు ఉన్నవారికి, చికాకులు ఉన్నవారికి, మనస్పర్ధాలు ఉన్నవారికి, కానీ భార్య భర్తలు దూరమై ఉన్నవారికి చాలా మంచి యోగం కలిసి వచ్చే అవకాశం ఉందండి వారి పేరు మీద. విడాకుల వరకు వచ్చి ఉన్నవారు కూడా, విడాకుల వరకు గొడవలు వచ్చి ఉన్నవారు కూడా ఖచ్చితంగా వారు మాత్రం రాజీకి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. గ్రహాల్లో చూడాలంటే 5 గ్రహాలు అనుకూలం ఉన్నాయి వారికి. 5 గ్రహాలు అనుకూలం ఉన్నాయండి. 4 గ్రహాలు మాత్రం ఇబ్బందికరంగా ఉన్నాయి వారి జాతకంలో. ముఖ్యంగా వృషభ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఏ పని చేసినా కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం వారు ప్రేమతో సాధిస్తేనే కలిసి వస్తుందండి. కానీ మాత్రం ఈర్ష్య, అసూయ, ద్వేషంతో, కోపంతో ఏ పని మొదలుపెట్టిన వారికి ఫలితం వచ్చే అవకాశం లేదు. వీరు సహజంగా అయితే తొందరపడే మనసులో కాదు, కానీ హడావుడి పడే మనసులో కాదు, అలాగే కోప్పడే మనసులో కాదు. కానీ రాక కోపం వస్తే కానీ చాలా నష్టానికి వస్తుందండి వీరికి. అలాగే పర్సనల్ లైఫ్లో ప్రేమ వ్యవహారాలు నడిపే వారికి మాత్రం చాలా గడ్డు కాలం నడుస్తుందండి. ఎక్కడ పోయినా ఇబ్బంది ఉంటుంది. ఇంట ఒక గోల ఉంటుంది, బయట ఒక గోల ఉంటుంది. ఇంకోటి స్నేహితులతో మాత్రం నమ్మిన వారికి వీరికి స్నేహితులతో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు చెప్పాలంటే విద్య విషయంలో తిరుగుతూ ఉండదండి. గురుగ్రహం, రాహుగ్రహం అనుకూలం ఉంది వీరి జాతకంలో. కానీ వారు చదువుకునే స్కూల్ కావచ్చు, కాలేజీ కావచ్చు, వారు స్టేట్ ర్యాంకులు కూడా, స్టేట్ పరంగా కూడా ర్యాంకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జిల్లా స్థాయిలో ర్యాంకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంది. కరెక్ట్ లాస్ట్ సెట్, ఆ సెట్, ఈ సెట్ కరెక్ట్ మాత్రం ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగం సంబంధించిన విద్య ఏదైనా వారికి కలిసి వచ్చే అవకాశం ఉన్నది. అలాగే ఎంబీబీఎస్ డాక్టర్ కోర్స్ చదివే వాళ్ళు కూడా కలిసి వస్తుంది. కానీ ఇంజనీర్ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే వీరి జాతక బలంలో చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం బిజినెస్ కోర్సు కూడా కలిసి వస్తుంది వీరి జాతక బలానికి. ఇప్పుడు గ్రహబలం ప్రకారం వారికి నరదిష్టి చాలా ఉంది. వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం, అలాగే శివునికి మాత్రం అభిషేకం చేయటం. కానీ శివునికి మాత్రం మరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం రుద్రాభిషేకం చేయడం కానీ, జలాభిషేకం చేయడం కానీ, పాలాభిషేకం చేయడం కానీ, లేదా తేనె అభిషేకం చేయడం కానీ, భస్మాభిషేకం చేయడం కానీ చాలా మంచిది. సోమవారం రోజు కానీ, లేదా పౌర్ణమి రోజు కానీ, అలాగే మాస శివరాత్రి రోజు కానీ, మంగళవారం కలిసిన రోజు, సోమవారం కలిసిన రోజు చేయడం చాలా మంచిదండి. వీరికి అనుకూలమయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ వివాహం కోరుకునే వారికి మాత్రం కొద్దిగా టైం తీసుకోవడం మంచిది. ఇష్ట ప్రకారం వివాహం కోరుకునే వారికి జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ గొడవలు, చిక్కులు చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బిజినెస్ కోర్సుకు చదువుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకరి చేయి కింద బతకాలనే ఆలోచన ఉండదు వీరి జాతక బలంలో. కానీ ఫ్యాషన్ డిజైనర్ కోర్సు చదివేవారికి కూడా స్త్రీలకు చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి వీరి జాతక బలంలో. అలాగే కళాకారులకు కూడా చాలా శుభయోగం ఉన్నది వీరి జాతకంలో. కళారంగానికి సంబంధించిన వారు ఎవరు కావచ్చు, సినీ ఫీల్డ్ వారు అయినా కావచ్చు, లేదా కళాకారులు మీడియా రంగం వారు కావచ్చు, అలాగే టీవీ కళాకారులు కావచ్చు, ఎవరికైనా సరే 100 రకాల కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉందండి. ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి వీరి పేరు మీద. కానీ వ్యవసాయం చేసే వారికి మాత్రం పంట నష్టం వచ్చే అవకాశం ఉందండి. జాగ్రత్తగా ఉండాలి. వీరికి వరి పంట కంటే వేరే పంట కలిసి వచ్చే అవకాశం ఉన్నది వీరి పేరు మీద. కానీ ఏ పంట చేసినా చాలా వరకు మంచి ఫలితం వస్తుంది. వరి పంటలో మాత్రం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది వీరి జాతక బలంగా. అలాగే నీటి గురించి మాత్రం అధికమైన నీరు వీరికి పారే అవకాశం ఉంది. లేదా మాత్రం ఉన్న నీళ్లు మాత్రం ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నదండి వీరి జాతక బలంలో, జల విషయంలో. కానీ మోటార్ ఫీల్డ్ రంగం వారికి మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుంది. అలాగే మాత్రం భూమి వ్యాపారం చేసేవారికి చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగం సంబంధించిన వారు, బహుళ అంతస్తులు కట్టేవారు, రోడ్డు నిర్మాణాలు కట్టేవారు, అలాగే కొనేవారు, అమ్మేవారు, దానికి పని చేపించేవారు, సూపర్వైజర్కి సంబంధించిన వారు, ఇంజనీర్లకు, కానీ మాత్రం స్టీల్ వ్యాపారం చేసేవారు, సిమెంట్ వ్యాపారం చేసేవారు చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. కొన్ని వీరి జాతక బలంలో షేర్ మార్కెట్ రంగం ఉన్నవారికి చాలా వరకు శుభయోగాలు వస్తాయి. కానీ స్టాక్ మార్కెట్ రంగం ఉన్నవారికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఐటీ రంగం సంబంధించిన వారికి చాలా వరకు శుభలక్షణాలు కలిసి వస్తాయి. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం
ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం కంప్యూటర్ రంగంలో ఉద్యోగం చేసేవారికి వారు ఏ ఉద్యోగం చేసినా సరే కంప్యూటర్ రంగంలో ఉద్యోగం చేసేవారికి చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వస్తాయండి. ఈ కాలంలో కంప్యూటర్ లేనిది ల్యాప్టాప్ లేనిది ఏ పని అవుతలేదండి. కానీ ఆ వృత్తి చేసేవారు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ జిహెచ్ఎంసి సంస్థకు సంబంధించిన ఉద్యోగస్తులు కూడా చాలా వరకు కలిసి వస్తుంది. నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉన్నది. అలాగే కాంట్రాక్ట్ రంగం ఉద్యోగం చేసేవారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి పేరు మీద. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ప్రైవేట్ ఉద్యోగం చేసేవారికి మాత్రం కంపెనీ మారే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ మారే అవకాశం ఉంది. ఆఫీసులో కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి వీరి పేరు మీద. అలాగే వివాహ విషయంలో మాత్రం ఇష్ట ప్రకారం చేసుకోవాలనే వరకు చాలా వరకు శుభయోగం అవుతుంది, కానీ గొడవలు మాత్రం తప్పవండి. కొన్ని స్త్రీ నుంచి పురుషులకు, పురుషుల నుంచి స్త్రీలకు సహకారం అయ్యే అవకాశం ఉంది. కానీ సంతానంలో ఏమైనా చిక్కులు చికాకులు దరిద్ర బాధలు పడుతున్నవారు అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అన్నదమ్ముల విషయంలో భూమి విషయం గురించి కానీ, ధనం విషయం గురించి కానీ, కుటుంబ విషయం గురించి కానీ గొడవలు పడేవారికి వారికి రాజీ చేసుకోవడం చాలా మంచిదండి. కానీ చాలా వరకు గొడవలు పడితే మాత్రం మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. శత్రుగుణం అయితే ఏం లేదు వీరి జాతకానికి, మిత్రగుణం చాలా ఉంది. కానీ రోహిణి నక్షత్రం వారికి శుభయోగం ఉన్నదండి వీరి జాతక బలంలా ముఖ్యంగా. కానీ వృషభ రాశి వారి జాతకానికి అధిపతి చెప్పాలంటే శుక్రుడండి. లక్కీ నెంబర్ 6. శుక్రవారం చాలా మంచిది వీరి పేరు మీద. కానీ వీరు అన్ని రకాల డ్రెస్ వీరికి అనుకూలత వస్తుందండి, ఒక్క రకమని కాదు. 7 రకాలు అంటే 7 వర్ణాలు, ఏ రకమైన 7 వర్ణాల్లో కనీసం 100 రకాల కలర్ తీసింది ఈ కాలంలో. ఏ రకమైన కలర్ డ్రెస్ తొడిగినా చాలా మంచిది వీరి పేరు మీద. కానీ అన్నదానం చేయటం చాలా మంచిది వీరి పేరు మీద. కానీ మాత్రం లక్కీ నెంబర్ వీరికి 6 వస్తుంది. శుక్రవారం చాలా మంచిది. కలిసి రాని వారం మాత్రం ముఖ్యంగా వీరికి మాత్రం అన్ని వారాలు మంచిది. కానీ మాత్రం అమాస కలిసిన ఆదివారం, అష్టమి కలిసిన మంగళవారం ఈ 2 రోజులు కలిసి రావండి వీరి పేరు మీద. ఇంకోటి వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం కానీ పర్సనల్ లైఫ్లో ఏమైనా ఆదాయ విషయంలో, ధన విషయంలో, కుటుంబ విషయంలో, గవర్నమెంట్ సొమ్ము విషయంలో ఇబ్బందులు, చిక్కులు చికాకులు వస్తున్నవారు, అలాగే భూమి తగాదులు, మొండి తగాదులు పడ్డవారు కూడా మాత్రం జయం అయ్యే అవకాశం ఉంది. అలాగే నమ్మిన వారు వీరికి మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికి నమ్మినా కానీ 1కి 4 సార్లు ఆలోచించి నమ్మాలండి. ఇంకోటి వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం రక్త సంబంధులు కంటే బయటి వాళ్ళే సాయం చేస్తారు. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉల్లాస వాతావరణం నడిచే అవకాశం ఉంది. పండుగ వాతావరణం నడిచే అవకాశం ఉంది. 10 రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు, కానీ మాత్రం మానసికంగా చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా వృషభ రాశి వారి జాతక బలంలో ఎవరికి పూజ చేసినా చేయకపోయినా వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీదేవతకి, కానీ మాత్రం శంకరుడికి ఖచ్చితంగా పూజ చేయాలండి. కానీ లక్ష్మీదేవతకి ఏ వారం చేసినా పర్వాలేదు. లక్ష్మీవారం, గురువారం, శుక్రవారం అనుకూలం. అలాగే వెంకటేశ్వర స్వామికి మాత్రం మరి జాతకంలో శ్రావణ నక్షత్రం ప్రకారం ఈ శ్రావణ మాసంలో శనివారం రోజు పూజ చేయటం, ఇది చేస్తే చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశం ఉందండి. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. శుభం భూయాత్.